శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 19వ కీర్తన 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరిని ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందలి భయము భక్తి ఓ క్రైస్తవ విశ్వాసకి దీవెన తెచ్చిపెడుతుంది. యెహోవా యందైన భయము అది పవిత్రమైనది. దేవుని కుమారుడా, కుమార్తె, నీవు నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించాలి. పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి దేవునికి మహిమ తెచ్చే కుమార్తెగా, కుమారునిగా, సంఘముగా, సేవకునిగా, సేవకురాలుగా, విశ్వాసిగా మనమందరము సిద్ధపడి ఈ లోకంలో జీవించాలి. దేవుడు తన యందు భయభక్తులు గల వారిని ఆయన దీవించే దేవుడై ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆయుష్కాలం పొడిగించబడుతుంది. అంత మాత్రమే కాదు, సంతానము అంత మాత్రమే కాదు, దేవుని దీవెన ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో సమృద్ధిగా మనం పొందుకోగలం. 128వ కీర్తన మనం చూడగలం. దేవుని భయభక్తులు అయినటువంటి ఒక క్రైస్తవ కుటుంబాన్ని ఎలా దేవుడు దీవిస్తాడో అందులో ఆ భక్తులు చక్కగా వర్ణించి తెలియజేస్తాడు. నిశ్చయముగా నిశ్చిత్ర కష్టార్జితాన్ని అనుభవించు అనే లేఖన భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నేను కూడా నిత్యము దేవుని భయము కలిగి సంఘంలో, సమాజంలో వర్ధిల్లుతూ దేవునికి మహిమ తెచ్చే కుమార్తెగా, కుమారునిగా, సంఘముగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచినగా స్తోత్రాలు చెల్లించుకుంటూ వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని నీ యందు భయభక్తులు కలిగి సమాజంలో వర్ధిల్లి ఈ నామానికి మహిమ తెచ్చే కుమార్తెలుగా, కుమారులుగా, సేవకులుగా, సేవకురాలుగా, సంఘముగా మా అందరినీ సిద్ధపరిచి మాయం పొందమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడైండి దీవించిన గాక. ఆమేన్.